వరదలు విజయవాడను అతలాకుతలం చేశాయి. బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో దాదాపు విజయవాడ నగరం నీట ముంపు బారిన పడింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీగా నష్టం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో బస చేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నియంత్రణకు చాలా చర్యలు చేపట్టారు. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత విజయవాడ యథాస్థానానికి వచ్చింది. అయితే వరద బాధితులకు శరవేగంగా సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే నెల రోజులు దాటుతున్నా ఇంతవరకు చాలా మంది బాధితులకు పరిహారం దక్కలేదు. ప్రతి ఇంటికి వరద సహాయంగా 25,000 రూపాయలు అందిస్తామని, మొదటి అంతస్తులో ఉండేవారికి 10,000, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన బాధితులకు 10,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా మందికి వరద సాయం అందింది. కానీ వివిధ కారణాలతో 22,185 మంది లబ్ధిదారులకు ఇంతవరకు సాయం అందలేదు. వరద సాయం విషయంలో ఏపీ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. కానీ వివిధ సాంకేతిక కారణాలతో చాలా మంది ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఇటీవల చంద్రబాబుకు వరద సాయంపై విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తమకు వరద సాయం అందలేదని బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వరద సమయంలో చురుగ్గా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్న ప్రభుత్వానికి ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. అందుకే చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 4లోగా సాంకేతిక సమస్యలు పూర్తి చేసి ప్రతి బాధితుడి ఖాతాల్లో సాయం జమ చేయాలని కీలక ఆదేశాలు ఇచ్చారు. అయితే వరదలు వచ్చి దాదాపు నెల రోజులవుతోంది. సాధారణ పరిస్థితికి నెలకొన్న బాధితుల్లో మాత్రం ఆ బాధ కనిపిస్తోంది. నష్టం జరగడంతో పేద వర్గాల్లో రోజువారీ జీవనం కూడా కష్టంగా మారింది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ సాయం అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలోనే చంద్రబాబు స్పందించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 4లోగా నగదు జమ అవుతుందని చెప్పుకొచ్చారు. మరి ఈసారైనా బాధితుల ఖాతాల్లో నగదు చేరుతుందా లేదా అన్నది చూడాలి. మొత్తంగా వరద బురదలో సాయం చేయకుండా చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని బాధితులు ఆరోపిస్తున్నారు.